ఒకప్పుడు కొత్త సినిమాలు విడుదలైతే టికెట్ల కోసం రక్తాలు జిందించేది. గంటల కొద్దీ లైన్లల్లా నిల్చునేది. టికెట్ కౌంటర్లల్లా ఒక్క చెయ్యి పెట్టేంత మొత్తమంత సందు ఉండేది. గింతంత సందులా 10 గాల చేతులు పెడతారు. టికెట్ తీసుకున్నాక టికెట్ను పిడికిట్లా పట్టుకొని చెయ్యి వెనక్కి గుంజాలనంటే చెరుకు మిషన్లో ఇరికిన చెయ్యి బయటికి తీసినట్టే క్రష్ అయిపోయేది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇగో ఈ వీడియో చూసినాక పాత రోజులే యాదకొచ్చినాయి. వెనుకట పరాయి రాజ్యాల కోటల మీదికి రాజులు దండెత్తినట్టు వైన్సులకు కోటరు కొనేతందుకు వైన్సులకు దండెత్తిండి కాక కోటరు కొనుక తాగాలన్న ఆత్రంలో తలకాయను తాబేలు లెక్కనే ముంగడికి సాగిచ్చి గ్రిల్స్లో పెట్టిండు. ఇక చూడుర్రి, కోటరు తీసుకున్నాక మళ్ళా తలకాయను బయటకు తీస్తందుకు ఎట్లా దండలాడిండో. పక్కపొంటున్నోళ్ళు చూడురి, యో పెద్ద మనిషి, నువ్వేమన్నా పిల్ల బచ్చా గానివా లేకుంటే కోటర్ సీసా మూత అనుకుంటివా? ఏమో మూతిని గండ్ల పెట్టినవని సొట్లు పెట్టుకుంటేనే గ్రిల్స్ ఏమన్నా సాగుతాయేమోనని ఇట్లా గుంజబట్టిరు చెరో దిక్కు. అవేమన్నా రబ్బర్ గ్రిల్సా ఎలాస్టిక్ గ్రిల్సా సాగేతందుకు చాలాసేపే దండలాడిర్రు. సీసా మూత తీసి తాగేటోళ్లకు ఇరికిన మూతిని మళ్ళీ ఎట్లా వెనకకు తీసుకోవాలో తెలియదా అన్నట్టు ఫుల్ బాటిల్ మూత తీసే ముందు బాటిల్ కింద మీద కొట్టినట్టు తాత కూడా మూతిని ముందుకు వెనకకు అని చక్కగా బయటకు తీసిండి ఇట్లా. ఏడైందో ఏమో కానీ ఇంటర్నెట్లనైతే గమ్మతికి మస్తు తిప్పుకుంటున్నారు. మేక తలకాయ తిని కాక తలకాయ కూడా సాగినట్టున్నది కాదా?